విజయనగరం కలెక్టరేట్ దగ్గర పంచాయతీ కార్యదర్శులు నిరసన చేపట్టారు. గ్రేడ్లను కుదించి పని భారాన్ని తగ్గించాలంటూ డిమాండ్ చేశారు. ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి తరలివచ్చిన పంచాయతీ కార్యదర్శుల నినాదాలతో కలెక్టరేట్ హోరెత్తింది. ప్రభుత్వం స్పందించేలా చర్యలు తీసుకోవాలంటూ మానవహారం చేపట్టారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. నిరసనలు దీక్షలతో విజయనగరం జిల్లా కలెక్టరేట్ దద్దరిల్లుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే పంచాయతీ కార్యదర్శులు తమ తాలూకా సమస్యలు పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున అయితే ఇక్కడ నిరసన దిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఏదైతే పంచాయతీ కార్యదర్శులు ఉన్నారో వాళ్ళు గ్రేడ్ 3గా వాళ్ళు ఇచ్చే గ్రేడ్లను తగ్గించి వాళ్ళకి ఖచ్చితమైనటువంటి ఏదైతే పనిని కల్పించాలి, అలాగే వాళ్ళకి పని ఒత్తిడిగా కూడా ఉన్నట్లు వీళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ విజయనగరం కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున పంచాయతీ కార్యదర్శులు మహిళా కార్యదర్శులు ఇక్కడ ఎక్కువ ఉండటాన్ని మనం గమనిస్తున్నాము. వీళ్ళు చాలా వరకు తమ సమస్యలు ప్రభుత్వం పట్టించుకోలేదంటూ పెద్ద ఎత్తున నిరసన తెలిపేందుకైతే ఇక్కడికి వచ్చారు. ఈరోజు ఇక్కడ విజయనగరం కలెక్టరేట్ వద్ద మానవహారాలు కూడా చేసేందుకైతే ఇక్కడ భారీగా తరలి వచ్చారు. మనతో పాటు కొంతమంది పంచాయతీకి సంబంధించిన నేతలు కూడా ఉన్నారు, యూనియన్ నాయకులు. వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, ప్రధానంగా మీ యొక్క సమస్యలు ఏంటి, మీరు ఎందుకు ఈ నిరసనలు తెలియజేస్తున్నారేంటి? గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు విజయనగరం జిల్లా నుంచి పంచాయతీ కార్యదర్శి అందరూ కూడా నిరాహార దీక్ష అనేది మేము చేయడానికి పూనుకుని ఉన్నాము. ఇది వరకు మేము గత 15 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా రోడ్డు అనేది ఎక్కలేదు. ఎందుకంటే ప్రభుత్వం వారు మమ్మల్ని గుర్తించి మమ్మల్ని మా యొక్క సంక్షేమాన్ని ఆలోచిస్తారనే దృక్పథంతో ఉన్నాము. ఈ రోజు వరకు మమ్మల్ని అయితే గుర్తించలేదు. మా బాధ, వేదన, ఆకలి బాధ, కుటుంబ బాధ అన్నీ తట్టుకొని ఇంతవరకు భరించి ఈరోజు ఆకలి బాధతోనే రోడ్డు ఎక్కి ఉన్నాము. మా యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే, మేము గ్రూప్ 3లో రిక్రూట్ అయ్యాము, ఎగ్జామ్ రాసాము. గ్రూప్ 3 అంటే ఈక్వల్ టు వీడియో. ఆ వీడియో స్కేల్ ఇస్తారని మేము ఎంతో వెయ్యికాలతో ఎదురు చూసాము. గత ప్రభుత్వం వారు ఇస్తానని చెప్పేసి ఇవ్వలేకపోయారు. ఎందుకు ఇవ్వలేకపోయారో తెలియదు. కనీసం ఈ ప్రభుత్వం అయినా సరే మమ్మల్ని గుర్తించి మేము రాసినటువంటి పరీక్షను ఆధారంగా చేసుకుంటూ మాకు వీడియో స్కేల్ ఇవ్వాల్సిందిగా ప్రధాన డిమాండ్గా తెలియజేస్తున్నాము. అలాగే ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రేడ్లు ఉన్నాయి, 1 నుంచి 6 వరకు ఉన్నాయి. ఆ గ్రేడ్లను ప్రధానంగా తగ్గించి ఒక గ్రేడు 1, 2 గ్రేడ్లు మాత్రమే పెట్టాలని తెలియజేస్తున్నాము. మరి ఈ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థకి మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ఎప్పుడయ్యారో ఆ రోజు నుంచి మేము చాలా సంతోషపడ్డాము. ప్రధానమైన వ్యక్తి మా యొక్క డిపార్ట్మెంట్కి మంత్రిగా వచ్చారు కాబట్టి మమ్మల్ని ఎంతైనా మమ్మల్ని చూసి ముందుకు నడిపేస్తారని ఆశతో ఉన్నాము. అదే ఆశతో కరెక్ట్గా ఆ యొక్క పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అప్గ్రేడ్ చేద్దామని చెప్పేసి క్లస్టర్ వ్యవస్థను పెడదామని చెప్పేసి తలంచున్నారు. అది కూడా ఫామ్ చేయడం చూశారు. మరి దాన్ని త్వరగా ఇంప్లిమెంట్ చేసి మా యొక్క క్లస్టర్ వ్యవస్థను అమలు చేయవలసిందిగా కోరుచున్నాము. మా యొక్క క్లస్టర్ వ్యవస్థను అమలు చేసి మా స్కేల్ని అప్గ్రేడ్ చేయవలసిందిగా కోరుచున్నాము. చెప్పండి, మా గ్రేడ్లు ఎక్స్టెండ్ చేయడం వల్ల మీకు ఎటువంటి లాస్ ఉంది? అసలు మీరు దీనిపై మీరేమంటారు? నమస్తే అండి, మేము విజయనగరం జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘం నుంచి మాట్లాడుతున్నామండి. ఇప్పుడు ఏదైతే మేము ఈరోజు ధర్నా చేస్తున్నామో మా అందరి యొక్క ఆవేదన, ఆందోళన గౌరవ ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ మినిస్టర్ గారికి, ముఖ్యమంత్రి గారికి చెప్పాలనుకుంటున్నాం. ఏంటంటే, మీరు ఎన్ని పనులు చెప్పినా పంచాయతీరాజ్ తరపు నుంచి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కానీ మా యొక్క పని ఒత్తిడి అనేది రోజు రోజుకి పెరుగుతుంది తప్ప పని ఒత్తిడి అనేది తగ్గడం లేదు. ఎందుకంటే మేము ఇటు గ్రామ పంచాయతీలో ఉన్న అభివృద్ధి పనులతో పాటు, పారిశుద్ధ్య పనులతో పాటు, ఇటు సచివాలయం సిబ్బంది యొక్క నిర్వహణ కూడా మాకు తలకు మించిన భారంగా మారుతుంది. మాకు సచివాలయం డీడీఓగా మాకు వద్దు, మాకు పంచాయతీ పనుల వరకు మాకు అప్పచెప్పండి. మీరు చెప్పిన ప్రతి ఒక్క పని మేము కూడా అందరము కూడా మనస్ఫూర్తిగా మేము చేస్తాము. కాకపోతే మా యొక్క ఒత్తిడి ఏంటంటే, రోజుకు కూడాను 5 గంటల నుంచి మేము మహిళలం అయ్యుండి ఉదయం 5 గంటలకే లేచి 6 గంటలకల్లా IVRS కాల్స్కి అటెండ్ అయ్యి, అక్కడ ఏ ఉద్యోగస్తులకి రాష్ట్రంలో లేనిది పంచాయతీ సెక్రటరీకి IVRS కాల్స్ చేసి, వీడియో కాల్స్ కూడా చేసి, అంటే మేము ఆ టైంలో మేము విలేజ్లో ఉన్నామా లేదా వీడియో కాల్ చేసి మరి మా యొక్క పనితీరుని అంచనా వేయడం జరుగుతుంది. అలాగే IVRS కాల్స్ని చేసి, ప్రజలకి కాల్స్ చేసి, పలానా సెక్రటరీ ఆ టైంకి వచ్చారా లేదా, పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నారా లేదా, ఎప్పుడూ లేనిది ఏంటి, పారిశుద్ధ్యం అనేది మా ప్రధాన కర్తవ్యం, మా విధి నిర్వహణలో ముఖ్యమైన పాత్ర. అది మేము కంపల్సరీ మేము చేస్తాము. మాకు ఈ గత కొద్ది రోజుల క్రితమే, 3 రోజుల క్రితము 25 మందికి షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగిందండి. దాని యొక్క బాధతోనే మేము మా యొక్క ఆవేదన, మేము పని చేస్తున్నాము, మా పనికి తగ్గ గుర్తింపు అనేది ఇవ్వడం లేదు. అలాగే గౌరవ
పంచాయతీరాజ్ మినిస్టర్ గారు మా డిపార్ట్మెంట్కి రావడం వల్ల మేము పంచాయతీ సెక్రటరీలు అందరం ఎంతగానో మేము సంతోషపడ్డాము. ఏదైతే ఇప్పుడు అప్గ్రేడేషన్ చేస్తామని మాకు మాట ఇచ్చి ఉన్నారు, త్వరలో అప్గ్రేడేషన్ చేసి, ఎందుకంటే మేము 2014లో జాయిన్ అయ్యాము, మాకన్నా 2002లోన 2007లో కూడా జాయిన్ అయిన వాళ్ళు అప్పుడు ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అవుతున్న గ్రేడ్ 4లో జాయిన్ అయిన వాళ్ళు గ్రేడ్ 4లో కూడా రిటైర్ అయిపోయే పరిస్థితిలో ఉన్నామండి. మాకు అప్గ్రేడేషన్ చేసి పంచాయతీలు కుదించి మాకు ప్రమోషన్ ఛానల్ పెంచాలని కోరుతున్నాము. కాబట్టి మమ్మల్ని మా పనిని గుర్తించండి, మాకు పని ఒత్తిడి నుంచి విముక్తి చేయండి. మొత్తం మీద ఏదైతే పంచాయతీ కార్యదర్శులు తమ తాలూకా పని ఒత్తిడిని తగ్గించాలని చెప్పేసి, అలాగే వాళ్ళ తాలూకా గ్రేడులు ఏదైతే ఉన్నాయో ఆ గ్రేడులు కుదించేసి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున అయితే ఇక్కడ నిరసన దీక్షలు అయితే చేపడుతున్నారు. మరోవైపు ఈ జిల్లా కలెక్టరేట్ వద్ద మానవహారాలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ పరిస్థితి చాలా వరకు ఉధృతమయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టి తమకు అనుకూలంగా, అంటే తమ ఏదైతే విధులు నిర్వహిస్తున్నారో ఆ విధులకు అనుగుణంగా తమకు డ్యూటీలు వేయాలని చెప్పేసి అంటున్నారు. మరోవైపు సచివాలయం సంబంధించిన సిబ్బంది ఏదైతే డీడీఓలు ఉన్నారో ఆ డీడీఓలు మాకు వద్దంటూ పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు సచివాలయము వర్సెస్ పంచాయతీ అన్న రకంగా ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మహేశ్వరతో శ్రీధర్, HMTV, విజయనగరం.